ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. కొండపల్లి ఎన్టీపీసీఎస్ బి కాలనీలో గత రాత్రి దొంగలు హల్చల్ చేశారు. ఏకంగా దుండగులు 7 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. వరుస దొంగతనాలతో వీటీపీఎస్ ఉద్యోగస్తులు, కొండపల్లి గ్రామ ప్రజలు బెంబేలెత్తుతున్నారు. తాళాలు వేసుకున్న ఇళ్లనే టార్గెట్ చేసి లూటీ చేస్తున్నారు. ఇక తాజాగా జరిగిన దొంగతనాల్లో భారీగా బంగారు నగదు ఎత్తుకెళ్లారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వరుస దొంగతనాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వీటి మీద ఏం కదా ఇది సార్ అవును సార్ వీటి మీద ఏం కదా సార్ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. కొండపల్లి ఎన్టీపీఎస్ బి కాలనీలో గత రాత్రి దొంగలు హల్చల్ చేశారు. ఏకంగా దుండగులు 7 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. వరుస దొంగతనాలతో వీటీపీఎస్ ఉద్యోగస్తులు, కొండపల్లి గ్రామ ప్రజలు బెంబేలెత్తుతున్నారు. తాళాలు వేసుకున్న ఇళ్లనే టార్గెట్ చేసి లూటీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు మధు, ఇది ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో రాత్రి దొంగలు హల్చల్ సృష్టించారు. అటు ఎన్టీపీఎస్ బి కాలనీలో ఈ దొంగలు ఇల్లు తాళాలు వేసినటువంటి 7 ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డారు. దీంతో అప్పుడు ప్రజలంతా కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఇది రాత్రి ఒక్కసారి కాదు, గతంలో కూడా ఇదే తరహాలో ఏదైతే ఆ ఇళ్లలో ఎవరైతే లేరో వారిని గుర్తించి ఇళ్లలో దొంగతనాలకు పాల్పడటం అనేది పరిపాటిగా మారిపోయింది. దీంతో ఉండేటువంటి ప్రజలంతా కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా, పోలీసులు నిఘా పెట్టినప్పటికీ కూడా చాలా సాత్వికంగా ఇక్కడ దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. ఇదే క్రమంలో రాత్రి ఎన్టీపీ బి కాలనీలో ఈ యొక్క దొంగలు ఏదైతే తాళాలు వేసినటువంటి ఇళ్లలో సరిపడి దొంగతనాలకు పాల్పడ్డారు. ఇదే తరహాలో జరిగితే కాలనీలో ఉండలేమంటూ కూడా ప్రజలైతే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత కొంతకాలంగా కూడా ఇక్కడ దొంగతనాలు చేస్తున్నారు. ఖచ్చితంగా స్థానికంగా అన్ని తెలిసినటువంటి వ్యక్తులు అని చెప్పేసి పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ కోణంలోనే ఇప్పుడు ఏవైతే మిగిలిన ఇళ్లలో ఎవరైతే ఊరికి వెళ్లారో అటువంటి ఇళ్లపైన కూడా పోలీసులు నిఘా పెట్టారు. అతి తొందరలోనే ఈ దొంగలందరికీ కూడా కట్టడి చేస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.